హలో ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు సమస్య. జుట్టు ఊడిపోవటము, చుండ్రు, ఇంకా తలలో ఇన్ఫెక్షన్స్, ఉన్న కొద్ది జుట్టు అయినా జీవం లేకుండా ఉండడం. ఇలాంటి చిన్న చిన్న సమస్యలైతే చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు కుంకుడుగాయల్లో ఇవి కలిపి ఒక ప్రాసెస్ చేయడం వల్ల. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడున్న జనరేషన్కి కుంకుడుగాయలు అంటే ఏంటో, కుంకుడు చెట్టు ఎలా ఉంటుందో కూడా తెలీదు. చాలా ఈజీగా అవుతుందని కెమికల్స్ కలిసిన షాంపూలు యూజ్ చేయడం వల్ల అందరూ జుట్టు సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా న్యాచురల్గా దొరికే వాటితోనే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోనే మన జుట్టుని కాపాడుకోవచ్చు. సిల్కీగా చక్కగా జుట్టు ఒత్తుగా, ఇంకా తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా, చుండ్రు లేకుండా కాపాడుకోవచ్చు. కుంకుడుగాయలతో ఈ ప్రాసెస్ చేయడం వల్ల జుట్టు రాలటం తగ్గడమే కాకుండా కొంచెం ఒత్తుగా పెరిగి తొందరగా నెరవనివ్వదు కూడా. చాలా న్యాచురల్గా మన ఆరోగ్యాన్ని నకసిక పర్యంతం కాపాడే వాటిని వదిలిపెట్టి మనం దూరపు కొండల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కుంకుడుగాయలతో తలస్నానం చేయడమే కాకుండా ఇంకా ఒళ్ళు కూడా రుద్దుకునేవారు అనమాట, సబ్బులు లేకుండా. కుంకుడుగాయల్లో కూడా బాగా నురుగెళ్ళయి ఉంటాయి, ఎల్లని కూడా ఉంటాయి. మంచి సెలెక్ట్ చేసుకొని తీసుకొని నలగొట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రెకమండారం పూలు ఒక 5-6 తీసుకొని వాటి తొడిమెలతో పాటు పుప్పొడిని కూడా గిల్లి నలగొట్టిన కుంకుడుగాయలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు రెకమందారం ఆకుల్ని కూడా గిల్లుకొని వేసుకోవాలి. మామూలుగా రెకమందారం ఆకులు కుంకుడుగాయలు ఏ విధంగా నురుగెళ్తాయో ఈ రెకమందారం ఆకులకు కూడా అంత శక్తి ఉంటుంది, బురుగు వస్తుంది అనమాట. తర్వాత కరివేపాకు రెమ్మలు 4 ఆకు దూసి వేసుకోవాలి అదే గిన్నెలో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఈ ఆకులు, పూలు, వీటి రసాయనం అంతా దిగే వరకు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత దొరికితే గుంటగలగర ఆకులైనా వేసుకోవచ్చు, ఒక 4-5 ఆకులు. భృంగరాజ్ అంటారు కదా, అవి వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ జుట్టుని ఒత్తుగా పెరగడానికి, ఇంకా జుట్టు రాలే సమస్యని తగ్గించడానికి, జుట్టు నెరవకుండా ఉండడానికి దోహదం చేస్తాయి అన్నమాట ఇవన్నీ. మేమైతే చిన్నప్పటి నుంచి కుంకుడుగాయలు, మందారం ఆకులు కలిపి అయితే రోట్లో నూరుకొని తలస్నానం చేసేవాళ్ళము. ఇప్పుడు నూరే పరిస్థితి లేకపోతే ఈ విధంగా ఉడికించుకొని అయినా చేసుకోవచ్చు అనమాట. చాలా నురుగు వస్తుంది. ఈ కొన్ని ఇప్పుడు గిన్నెలో చూపిస్తున్నాయి అయితే 2-3 అయితే ఈజీగా తలస్నానం చేయొచ్చు, అంతటి నురుగు వస్తుంది అనమాట. మీకు డెమో కోసం నేను చూపిస్తున్నాను కదా, కొంచెం బూరుగా అయితేనే తలంతా వెళ్తుంది. వీటితో పాటు మన ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్గా ఉండాలి. ఎక్కువగా ఆకుకూరలు, పాలు, గుడ్లు, ఇంకా బలమైనవి పల్లీలు, నట్స్ అలాంటివి తినడం వల్ల కూడా జుట్టు చాలామంది కుంకుడుకాయలని పొడి చేసి డబ్బాలో స్టోర్ చేసుకొని తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ ఆ పొడితో తలస్నానం చేయడం వల్ల ఒళ్ళంతా డస్ట్గా కనిపిస్తూ ఉంటుంది, 2-3 రోజులైనా పోదనమాట. అదే కుంకుడుకాయలను యూజ్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా క్లియర్గా కనిపిస్తుంది ఎయిర్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎయిర్ గ్రోత్ అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకున్నాం కదా. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.